వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి అధికారం 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని నామమునకు మహిమ ఉండాలి. ఈ యొక్క మాసంలో ప్రభువారు మనతో కూడా చెప్పుచున్నటువంటి మాట ఇది. இந்த மாதத்திலும் கூட தேவன் நம்மோடு கூட சொல்லுகிற வார்த்தையாய் இருக்கிறது. తెలుగులో ఇచ్చుచున్నాను అని ఉంటుంది, తెలుగులో கொடுக்கிறேன் என்று இருக்கிறது. ఇంగ్లీష్ లో కూడాను ఐ విల్ గివ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ లో కూడా ఐ విల్ గివ్ என்ற வார்த்தை ஒரு சில டிரான்ஸ்லேஷன்ல I have given you. Very good. I have given you. తమిళ్లో కూడాను ఇచ్చేసాను అని ఉంటుంది. தமிழ் வேதத்திலே கொடுத்தேன் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆమేన్. ఆమేన్. కానీ ఈ వాగ్దానము ప్రభువారు ఎవరికి చెప్తున్నారు అంటే, ஆனால் இந்த வாக்குத்தத்தத்தை தேவன் யாரிடத்தில் சொல்கிறார் என்றால், ఇశ్రాయేలు జనాంగము కనానుకు వెళుతూ ఉన్నప్పుడు இஸ்ரேல் ஜனமானது கனானுக்கு செல்லும் பொழுது మోషే తరువాత యెహోషువ వారిని నడిపిస్తూ ఉంటున్నారు. మోషేకి పిறகாக యోషువ அவர்களை நடத்தி கொண்டு வருகிறார். ఆ యెహోషువతో ప్రభువారు అంటున్నటువంటి మాట ఇది. யோசுவானிடத்திலே தேவன் சொல்லுகிற வார்த்தையாக இது இருக்கிறது. నేను మోషేతో చెప్పినట్లు, நான் மோசேக்கு சொன்னபடி మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును உங்கள் காலடி மிதிக்கும் ஏற்பிடத்தையும் మీకు ఇచ్చుచున్నాను. உங்களுக்கு கொடுத்தேன். దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ ఉండాలి. ఈ మాసములో కూడా ప్రభువారు ఈ వాగ్దానముతో మనలను మన కుటుంబంలో ప్రతి వారిని నడిపించును గాక. தேவன் இந்த மாதத்திலும் கூட இந்த வார்த்தையை கொண்டு நம்மையும் நம் குடும்பத்தையும் அனைவரையும் நடத்துவாராக. ప్రభువారు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం தேவன் கொடுத்த இந்த வாக்குத்தத்தத்தின்படி మానవులమైనటువంటి మనమందరము కూడాను అడుగు పెట్టుచున్నటువంటి ప్రతి స్థలము కూడా ఏమై ఉంటుంది? மனிதனாய் இருக்கிற நாம் காலடி எடுத்து வைக்கிற எவ்விடமும் என்னவாய் இருக்கிறது? మన యొక్క మేలులను వెతుక్కుంటూ నడుస్తూ ఉంటాం. நம்முடைய நன்மைகளை தேடி நடந்து கொண்டிருக்கிற பாதையாக இருக்கிறது. ప్రభువారి కూడాను అదే ఇష్టమైనటువంటి ఒక కార్యం. தேவனுக்கும் அது பிரியமான காரியமாய் இருக்கிறது. మనలను ఆశీర్వదించాలని, நம்மை ஆசீர்வதிக்க வேண்டும் என்று சொல்லி మనలను గణపరచాలని కూడా ఆయనకి ఇష్టమైన நம்மை కార్యం. கனப்படுத்துவதும் அவருக்கு மிகவும்